హలో బిజీ పీపుల్, వంకాయతో గుజ్జు కూర చేయబోతున్నాను. వీడియోలోకి చలో. బాండీలో నూనె వేసుకున్నాక, నూనె హీట్ ఎక్కినాక జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. మెంతులైనా వేసుకోవచ్చు, మెంతిపిండి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడు పసుపు, వంకాయలు చీలికలుగా చేసుకున్నవి వేసుకోవాలి ఆ నూనెలో. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. టమోటాలు, ఒక మీడియం సైజు టమోటా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ. ఇవన్నీ వేసుకున్నాక ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ముక్కలకు తగ్గ ఉప్పు వేసుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గనియాలి వీలైనంత వరకు. ఇదిగోండి కొంచెం మగ్గాలి, ఇంకా ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇది బాగా ఎనుపుకోవాలి, బాగా మెత్తగా ముక్క మెత్తబడ్డాక బాగా ఎనుపుకోవాలి గరిటెతో. ఇలా ఎనుపుకున్నాక చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నది వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా ఎనుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా ఎనుపుకున్నాక ధనియాల పొడి, ఆ గుజ్జు కూరకు తగ్గట్టు కారము వేసుకోవాలి. వేసుకున్నాక ఇది కూడా బాగా ఎనుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదంతా మనం పోపు వేసుకోవాలి కదా, ఒక బౌల్లో తీసుకున్నాక ఆ పోపులో తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, ఇంగువ, కొత్తిమీర, ఆ వంకాయలు మగ్గబెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది ఇందాక ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. 1 నిమిషం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రోట్లో నూరుకోకుండా, మిక్సీలో వేసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.